ముఖ్యమంత్రి అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. దానికి ఢిల్లీకి గెలిచాక ఢిల్లీకి అమరావతికి వెళ్తారని కేటీఆర్ గారు అంటున్నారు. ఇంతకేది నిజం? కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు చాలామంది మాట నిజం, అదొక్కటి నిజం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక డెమోక్రసీ సిస్టమ్ అని ఇందని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అది పెద్ద పార్టీ, చాలా పురాతనమైన పార్టీ, ఎన్నోసార్లు అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏంటంటే ప్రజలు అధికారం ఇస్తారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ సరిగ్గా పరిపాలించలేదంటే అధికారం కోల్పోయినా మళ్ళీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ 40 మంది కాదు, మేము 50 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నాం, అయినా తప్పులేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేపు గెలిచినాక ఎమ్మెల్యేల చేత ఎన్నుకోబడిన వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడు. అది అధిష్టానం సలహాలు సూచనలు, అధిష్టానాన్ని మాకు ఢిల్లీలో అధిష్టానం ఉంది, మా జాతీయ పార్టీ 100% ఢిల్లీ ఉంటుంది. ఢిల్లీలో పోయి సంప్రదింపులు చేయడం మాట కూడా వాస్తవం. కానీ కేటీఆర్ కేసీఆర్ చెప్పే పదాలకి ఈ జరిగే పరిణామాలకు చాలా తేడా ఉంది. ఒకటి నిజమేందంటే ఇప్పుడు ఒకటండి, మొన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఇన్ని మాట్లాడితే వాళ్ళ బాబుని అడగాలి, వాళ్ళ బాబు అంటే వాళ్ళ నాన్నగారిని, సీఎం గారిని. కేసీఆర్ గారు ఢిల్లీ పోయి మోడీని కలిసి వచ్చినాకే ఎన్నికలకు వెళ్ళాడా కాదా? నిజము కాదా? రెండోది, ఏప్రిల్లో ఎన్నికలుంటే 9 నెలలు ఎన్నికలకు ముందు ఎందుకు వెళ్ళారు? 6 నెలలు ముందుగా ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏముంది? మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చినాకే నేను ఓటు అడుగుతా అన్నాడు వ్యక్తివి, అసలు నీళ్ళు కూడా ఓట్లకు ఎందుకు వెళ్ళాలి? ఇంక 2 నెలలు నీళ్ళు ఇస్తున్నప్పుడు 2 నెలల తర్వాత ఓటు అడగవచ్చు కదా. ఇవన్నీ వదిలిపెట్టి వేరే ఇవన్నీ తప్పుదో పట్టించి అసలు వాళ్ళు పనులు చేయలేక డైవర్ట్ చేయడం కోసం అసలు ఎన్నికలు ఏమని చెప్పాడు? మేము కాంగ్రెస్ పార్టీ కేసులు వేస్తుంది, ప్రతిపక్ష పార్టీలని మమ్మల్ని ఆడిపోసుకుంటున్నాయి, అందుకే మేము ఎన్నికలకు వెళ్ళి ఉంటాం. రేపు అధికారంలోకి వస్తారండి, రేపు 80 సీట్లు గెలుస్తారు, రేపు పొద్దున ఇంకో 3 కేసు చేస్తారు, మళ్ళీ రద్దు చేస్తావా? ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు? మీరు మాట్లాడేది మీకు అర్థమవుతుందా? ఒకటండి, మేము అమరావతి వెళ్తామంటే అమరావతి మేము ఎందుకు వెళ్తామండి? మాది జాతీయ పార్టీ, ఢిల్లీ వెళ్తాం. మేము కాదు, ఏ జాతీయ పార్టీ అని ఢిల్లీ వెళ్తారు, సిపిఐ అని ఢిల్లీ వెళ్తారు, సిపిఎం అని ఢిల్లీ వెళ్తారు, బీజేపీ అని ఢిల్లీ వెళ్తారు, బీఎస్పీ అని ఢిల్లీ వెళ్తారు. ఇవన్నీ జాతీయ పార్టీలు. మీది ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ, తెలంగాణలో ఉన్నప్పటికీ ఏ రోజున మీరు ప్రజలను కలిశారా? ఏ రోజున సెక్రటరీకి వెళ్ళావా? అసలు భారతదేశంలో సెక్రటరీకి వెళ్ళని ఏకైక ముఖ్యమంత్రి మీ నానే కదా, మీ కేసీఆర్ గారే కదా. అసలు ఎంత అవమానం అండి! రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని వదిలిపెట్టేసి నువ్వు గడిలాంటి ప్రగతి భవన్ కట్టుకొని 200-300 కోట్ల రూపాయలు భ్రష్టు పట్టించి ఆ ఇల్లు కట్టుకొని ఆ ఇంటి దగ్గరకు అందరినీ పిలిపించి, అధికారులు ఇంటి దగ్గర పిలిపించి మాట్లాడటం ఏందండి? ఈ భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే సెక్రటరీకి వేయకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఉన్నాడు ఒక మీరు తప్ప. ఇది తెలంగాణ ప్రజలకే అవమానం. తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి. ఇంకోటి, మేము ఢిల్లీ వెళ్తామంటారంటే ఢిల్లీ వెళ్తాం, 100% బాధ్యత వెళ్తాం. ఎందుకు వెళ్ళాం ఢిల్లీ? మా అధినాయకుడు ఢిల్లీ ఉంటాడు, మా అధ్యక్షుడు ఢిల్లీలో ఉంటాడు, మేము ఢిల్లీ వెళ్తాం. కానీ తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్లాడతారు. తెలంగాణ కోసం ఎట్ట కొట్లాడాము, తెలంగాణ ఇది కూడా కొట్లాడతాం. ఇప్పుడు చంద్రబాబు వస్తే గిల్లి గజ్జాలు పెడతారంటారు. చంద్రబాబు గారు చదువుకున్న వ్యక్తి, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నీ లెక్క కేసీఆర్కి ఇచ్చి ఆ ముఖ్యమంత్రి నోటికి వచ్చాడు, ఈ ముఖ్యమంత్రి నోటికి వచ్చాడు మాట్లాడే వ్యక్తి కాదు చంద్రబాబు. ఈరోజు ఎన్ని చెప్పినా చంద్రబాబు గారు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. చంద్రబాబు గారి దగ్గర మీరు కూడా కేబినెట్లో పనిచేశారు. చంద్రబాబు గారి విధి విధానాలు ఒక సిస్టమేటిక్ వెళ్ళే వ్యక్తి. భారతదేశం మొత్తం గుర్తించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు? చంద్రబాబు గారు తెలంగాణలో విధి మేమంతా ఊరుకుంటామా? తెలంగాణ ప్రజలకి, తెలంగాణ భూభాగంలో తెలంగాణకి ఏ నష్టం జరిగినా కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పోరాటం చేసింది. తెలంగాణ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత దూరమే వెళ్తుంది. కానీ అదేవిధంగా మా అధిష్టానం గౌరవించుకోవడం మా బాధ్యత. మా అధిష్టానం ఢిల్లీలో ఉంది కాబట్టి మేము ఢిల్లీకి రెస్పాన్సిబిలిటీగా ఉంటాం, ఢిల్లీకి బాధ్యతగా ఉంటాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ కేసీఆర్ చెప్పేట్టుగా తొత్తులు కాదు, ఆయన తొత్తు, ఆయన బీజేపీకి తొత్తు. ఎందుకు తొత్తు అంటే, మీరు జీఎస్టీ కానీ డబ్బులు నోట్లు రద్దు చేసినప్పుడు కానీ ఫస్ట్ మద్దతు ప్రకటించిన వ్యక్తి కేసీఆర్. మీరు తప్ప ఎవరు ప్రకటించారా? మీరు ఒక్కరే ఉన్నారు. లోపాయకారి ఒప్పందం మీరుంది, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ఎవరితో లోపాయకారి ఒప్పందం చేయదు, పెట్టుకోదు. కాంగ్రెస్ పార్టీ నికాసైన రాజకీయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఫార్వర్డ్ రాజకీయాలతో ఉంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ తెలంగాణలో తెలంగాణ మనోభావాలు కానీ, తెలంగాణ వనరులు కానీ ఎట్టి పరిస్థితులు నష్టం తగిన పోరాటంలో ముందుంటుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఘంటాపదంగా స్పష్టంగా చెప్తున్నాం. అందులో ఎటువంటి సందేహం లేదు.